జేమ్స్ గన్ అండ్ పీటర్ సాఫ్రాన్ల డీసీ యూనివర్స్ నుంచి మొట్టమొదటి మూవీ అయిన సూపర్మ్యాన్ మూవీ ఇవాళ థియేటర్స్లోకి వచ్చింది. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అయితే మూవీ రిలీజ్కి ముందు టెస్ట్ స్క్రీనింగ్స్ అండ్ ఎర్లీ రియాక్షన్స్లో ఈ మూవీకి అంత మంచి రెస్పాన్స్ రాలేదు. పాజిటివ్ కన్నా నెగిటివ్ రివ్యూసే ఎక్కువగా వచ్చాయి. అండ్ నేనైతే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఈ మూవీని చూశాను. అండ్ మూవీ అయితే చాలా బాగుంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 9 minutes. అండ్ మూవీ నాకు ఎక్కడా బోర్ కొట్టలేదు. డేవిడ్ కొరెన్స్వేట్ సూపర్మ్యాన్గా అండ్ క్లార్క్ కెంట్గా పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. ఈ మూవీలో మనకు కనిపించిన సూపర్మ్యాన్ ఎప్పటివరకు మనం చూసిన సూపర్మ్యాన్స్ కంటే కూడా చాలా డిఫరెంట్గా కొత్తగా కనిపించాడు. నేను ఇతన్ని హెన్రీ క్యావిల్ సూపర్మ్యాన్తో కంపేర్ చేయను, కానీ ఇతని వర్షన్ సూపర్మ్యాన్ కూడా నాకు నచ్చింది. ఇతని వర్షన్ సూపర్మ్యాన్ మోర్ కామిక్ యాక్యురేట్గా అనిపించింది. ఇక ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే లెక్స్ లూథర్ సూపర్మ్యాన్ మీద ఉన్న జెలస్తో అలాగే అతని పర్సనల్ గోల్స్ వలన అందరి దృష్టిలో సూపర్ హీరోగా ఉన్న సూపర్మ్యాన్ని విలంగా చూపించడానికి ప్రయత్నిస్తాడు. అండ్ ఆ ప్రయత్నంలో అతను సక్సెస్ అవుతాడు కూడా. మరి దాని నుంచి ఎలా సూపర్మ్యాన్ మళ్ళీ హీరోగా మారాడన్నది ఈ మూవీ కథ. మూవీ స్టోరీ ఓకే. అండ్ ఈ మూవీలో సూపర్మ్యాన్ క్యారెక్టర్తో పాటు అదర్ క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ చాలా బాగా చూపించారు. ఇక సూపర్మ్యాన్ మీద జలస్తో అతని లైఫ్ని డిస్ట్రాయ్ చేయాలని అనుకునే క్యారెక్టర్ అయిన లెక్స్ లూథర్గా నికోలస్ హౌల్ట్ చాలా బాగా నటించాడు. లెక్స్ లూథర్ని ఎలా అయితే ఫ్యాన్స్ చూడాలని అనుకున్నారో అదేవిధంగా లెక్స్ క్యారెక్టర్ మనకు ఈ మూవీలో కనిపిస్తుంది. ఈ డీసీయూ ఫ్యూచర్లో కూడా ఈ క్యారెక్టర్ సూపర్మ్యాన్కి స్ట్రాంగ్ ఫోగా ఉండేలా కనిపిస్తుంది. నికోలస్ హౌల్ట్ యొక్క ఈ లెక్స్ వర్షన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇక ఈ మూవీ మొత్తంలో నాకు బాగా నచ్చింది. మేబీ నాకు మాత్రమే కాదు, చాలా మందికి కూడా నచ్చేది క్రిప్టో క్యారెక్టర్. అసలు మూవీలో ఈ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆ డాగ్ డ్రోన్స్ వెంట పడడం, వాటిని బైక్ చేయడం చాలా కామెడీగా ఉంటుంది. ఈ మూవీలో ఈ క్యారెక్టర్కి సంబంధించి కొన్ని మంచి సీన్స్ ఉన్నాయి. అలాగే రచెల్ బ్రోస్నాహాన్ కూడా లూయిస్ లేన్గా బాగా యాక్ట్ చేసింది. డేవిడ్ కొరెన్స్వేట్ అండ్ రచెల్ బ్రోస్నాహాన్కి మధ్య కెమిస్ట్రీ బాగుంది. అలాగే మూవీలో జిమ్మీ ఓసెన్ క్యారెక్టర్కి కొంచెం ఇంపార్టెన్స్ ఉంది. ఈ మూవీ క్యారెక్టర్లో స్కైలర్ గిసిండో చాలా బాగా యాక్ట్ చేశాడు. అలాగే లెక్స్ లూథర్ కోసం వర్క్ చేస్తూ సూపర్మ్యాన్తో ఫైట్ చేసే మరియా గ్యాబ్రియెల్లా ది ఇంజనీర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. మరియా తన క్యారెక్టర్లో చాలా బాగా నటించింది. అలాగే ఈ మూవీలో మనకు జస్టిస్ గ్యాంగ్ మెంబర్స్ అయిన గ్రీన్ ల్యాంటర్న్, మిస్టర్ టెరిఫిక్ అండ్ హాక్ గర్ల్ కనిపిస్తారు. అయితే ఈ ముగ్గురిలో ఎక్కువగా మనకు కనిపించేది నేథన్ ఫిలియన్ గ్రీన్ ల్యాంటర్న్ అండ్ ఎడ్డీ గ్యాతగి మిస్టర్ టెరిఫిక్ క్యారెక్టర్స్. వీరిద్దరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా నేథన్ ఫిలియన్ గ్రీన్ ల్యాంటర్న్ క్యారెక్టర్ యొక్క పర్సనాలిటీ హార్ష్ అండ్ ఓవర్ కాన్ఫిడెంట్ అయినప్పటికీ మూవీలో ఇతని కామెడీ చాలా బాగుంటుంది. అలాగే మూవీలో మిస్టర్ టెరిఫిక్కి సంబంధించి ఒక యాక్షన్ సీన్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. ఇసబెల్లా మెర్సెడ్ కూడా హాక్ గర్ల్గా బాగా యాక్ట్ చేసింది. కాకపోతే ఈమెకు సంబంధించిన సీన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే యాంథనీ కరిగన్ మెటామోర్ఫోగా చాలా బాగా నటించాడు. సూపర్మ్యాన్ అండ్ ఇతనికి మధ్య ఉండే సీన్స్ అండ్ వీరిద్దరూ ఒక ప్లేస్ నుంచి ఎస్కేప్ అయ్యే సీన్ చాలా బాగుంటుంది. ఇక ఈ మూవీలో విజువల్స్ అండ్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే నెక్స్ట్ లెవెల్. ముఖ్యంగా మూవీలోని థర్డ్ యాక్ట్ చాలా బాగుంటుంది. అలాగే మూవీలో అక్కడక్కడ వచ్చే కామెడీ కూడా మనల్ని నవ్విస్తుంది. ముఖ్యంగా గాయ్ గార్డ్నర్ అండ్ క్రిప్టో క్యారెక్టర్స్ మనల్ని బాగా నవ్విస్తాయి. మూవీ ఎండింగ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కూడా బాగుంది. కాకపోతే డీసీ కామిక్స్ చదివే వాళ్ళకి ఇదంతా పెద్ద సర్ప్రైజ్గా అనిపించదు. అయితే డీసీ కామిక్స్ బిజారో గురించి తెలియని వాళ్ళకి మాత్రం ఇది తప్పకుండా ఒక పెద్ద సర్ప్రైజ్నే ఇస్తుంది. అలాగే ఈ మూవీలో కొన్ని చిన్న క్యామియోస్ కూడా ఉన్నాయి. ఈ క్యామియోస్ని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే మూవీ ట్రైలర్స్ చూసినప్పుడు ఈ మూవీలో మనకు క్లార్క్ కెంట్కి సంబంధించిన స్టోరీని కూడా సూపర్మ్యాన్తో సరిసమానంగా చూపిస్తారని అనుకున్నాను. కానీ డీసీలోని సూపర్మ్యాన్కి లాగానే ఈ మూవీలో కూడా క్లార్క్ కెంట్ని మనకు ఎక్కువగా చూపించలేదు. ఇక ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఎవరో మనందరికీ తెలిసిందే, జేమ్స్ గన్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. అండ్ ఇతని డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఈ మూవీలో మనకు చూపించింది సూపర్మ్యాన్ యొక్క వీక్ వర్షన్ని. ఇతను హెన్రీ క్యావిల్ సూపర్మ్యాన్ వర్షన్ అంతా స్ట్రాంగ్ కాదు. ఈ మూవీలో సూపర్మ్యాన్ విలన్స్తో ఫైట్ చేసేటప్పుడు ఈ ప్లేస్లో ఇతను కాకుండా హెన్రీ క్యావిల్ సూపర్మ్యాన్ వర్షన్ ఉండి ఉంటే వీళ్ళ పరిస్థితి ఏమిటో అని అనిపించింది. ఓవరాల్గా జేమ్స్ గన్ యొక్క ఈ సూపర్మ్యాన్ మూవీ అయితే చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని చూడవచ్చు. మరి ఈ మూవీ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.